మనం వరంగల్ మార్కెట్కి రావడం జరిగింది. జేడీఎన్ నేను మళ్ళీ మా ఇక్కడ మార్కెట్ ఏవో గారు అలాగే మా ఫీల్డ్ స్టాఫ్తో అలాగే రైతు సోదరులతో అంటే రైతు సంఘం ప్రతినిధులతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎందుకు వచ్చాము అంటే ఈ సీజన్ కాబట్టి మరి మనకి మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయని తెలియజెప్తున్నారు కాబట్టి కొంచెం బిజినెస్ జరుగుతోంది ఇక్కడ. సీడ్ కాటన్ సీడ్ కొన్ని వెరైటీస్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందని తెలియటం జరిగింది. దానికోసం ఏంటంటే కొంత రైతులు ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు దానికి చాలా హైకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే మేము ఇక్కడ రావడం జరిగింది. అన్ని వెరైటీస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దాదాపు 4 లక్షల పైన ప్యాకెట్లు మనకి ఇక్కడ వచ్చినాయి. మరి ఈ సంవత్సరం దాదాపు 1,30,000 ఎకరాల్లో మేము ఇక్కడ పత్తి సాగు అవుద్దని అనుకుంటున్నాము. అంటే గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం పెరుగుతుంది అనుకుంటున్నాము. అలాగే విత్తనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. కానీ కొన్ని వెరైటీస్కి కొంత రైతులు అది కావాలి ఇది కావాలని అడగడం జరుగుతుంది. రైతులు కూడా అన్ని మీటింగ్స్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అంటే అన్ని వెరైటీస్ కూడా చాలా వరకు ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి కాదు. అంటే మనం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో కొంత తేడా ఉండి ఒక 10 కిలోలు 20 కిలోలు అట్లా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప అన్ని వెరైటీస్ కూడా ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏదన్నా ఉందా అని కూడా చూడటం జరిగింది. అన్ని బిల్స్ కూడా చెక్ చేశాము. మనకేంటంటే మనకి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి కూడా మనకి రిజిస్టర్స్ కూడా డీలర్స్ మెయింటైన్ చేయటం అని చెప్పడం జరిగింది. అంటే రైతులకి ఏ రైతులకి ఇస్తున్నారు పత్తి ప్యాకెట్లు, లాట్ నెంబర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారా, అంటే రైతు పేరు ఆ గ్రామము అన్నీ కూడా తప్పకుండా తీసుకోమని చెప్పడం జరిగింది. అది కూడా రిజిస్టర్లో మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ డీలరు ఎంతమంది రైతులకి ఎన్ని ప్యాకెట్లు ఎన్ని వెరైటీస్ అమ్మారు అనేది ఒక చక్కటి లెక్క మనకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇది పెద్దది. దాదాపు మనకి ఎస్ట్వల్ జిల్లా నుంచి కూడా ఇక్కడికి రైతులు వచ్చి తీసుకునే అవకాశం ఉంది. ఒకటేంటంటే మేము చెప్పేది కరెక్ట్ వర్షపాతం వచ్చినప్పుడు మాత్రమే పత్తి విత్తుకోవాలని చెప్తున్నాము. తొందరపడి విత్తుకోవద్దని చెప్తున్నాము. ఒక కంపెనీని బాగా బూస్టప్ చేయొద్దని కూడా చెప్తున్నాము. అన్ని వెరైటీస్ కూడా బాగుంటాయని ఇక్కడ కూడా మేము అందరికీ కూడా చెప్తున్నాము. ఏదైనా కూడా రైతులు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన వెరైటీ ఇవ్వమని చెప్తున్నాము. ఇంకా ఏమైనా ఉంటే కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఇప్పుడు మన రైతు సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇక్కడ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ మానిటర్ చేస్తున్నారు మాతో పాటుగా. అలాగే మనం స్క్వాడ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా మనం చేయడం జరిగింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా తరచుగా వచ్చి ఇక్కడ తనిఖీలు చేయడం చేపడుతున్నాము. అలాగే రేటు బ్యానర్ ఒకటి, అలాగే రైతులు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి, ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. అలాగే మనకేంటంటే ఇక్కడ పత్తి విత్తనాలు చిల్లీస్ కూడా మంచి మార్కెట్ జరుగుతుంది. రైతులకి ఒకటే చెప్పేది ఏంటంటే ఒకటే వెరైటీ కావాలనుకోకుండా కొన్ని వెరైటీస్ తీసుకున్నట్టు వాళ్ళకు కూడా పెర్ఫార్మెన్స్ అన్ని వెరైటీస్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ వెరైటీ బాగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి అలా కూడా తీసుకోమని చెప్తున్నాము. ఇక్కడ వీళ్ళ డీలర్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కానీ బ్లాక్ మార్కెట్ చేయకూడదు, ఉన్నా కూడా విత్తనాలు లేవని చెప్పకూడదు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.